ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని మెట్టుకానిగూడ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున దేవాలయంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ శ్రీ వారాహి మాత గుప్త నవరాత్రులు ప్రధాన అర్చకుడు విజయ పార్థసారథి పర్యవేక్షణలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వారాహి నవరాత్రులనేవి శక్తి ఆరాధనలో అత్యంత విశిష్టమైనవని ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. లలితాదేవి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలైన వారాహి అమ్మవారిని ఈ సమయంలో సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట పూజించడం వల్ల సకల జయాలు, శత్రునాశనం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ప్రధాన అర్చకుడు విజయ పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ఈ నవరాత్రులలో ప్రతిరోజు వారాహి అమ్మవారిని ప్రత్యేక రూపాలలో అలంకరించి లఘు వారాహి మంత్రాలు, ఖడ్గమాల స్తోత్రాలు పఠిస్తారని 9 రోజుల పాటు ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ నియమాలను పాటిస్తూ పూజాధికాలు నిర్వహిస్తారని, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు నిత్యం పూజలతో అభిషేకాలతో నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మేఘలతారెడ్డి, రాజురెడ్డి, రంగారెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సునీత, శ్రీ లలిత పారాయణ సేవా భక్త మండలి మహిళలు, సభ్యులు పాల్గొన్నారు. मया देवा मया देवी परिपूर्णं सर्वोत्तुते सर्वात्मकं पोचम्म देवी वाराहि देवी पादाल चरणाल समर्पणमस्तु. महाराज्ञी देवता नित्यमंगलांतकर्पूर नीराजनं दर्शयामि. నిలబడదు ఈ ఆలయంలో ఎవరో అలా మాట్లాడారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसारथिके
శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ చెప్పండి ఏదో ఒకటి. మేము వస్తున్నాము అంటే అమ్మవారి దయ వల్లే మేము ఇక్కడ రాగలుగుతున్నాము. మేము ప్రతిదీను ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాము అంటే అందరూ కలిసి కుంకుమ పూజలు కానీ ప్రతిదీ కూడా నిర్విఘ్నంగా ఏ ఆటంకం లేకుండా జరుపుకుంటున్నాము అంటే అమ్మవారితో పాటు మా పార్థసారథి గారు కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఆయన ఒక అండగా మాకు అన్నీ చేయిస్తున్నారు. ఏం చేసుకోవాలన్నా ఏదైనా ముందుగా చెప్పడం, జాగ్రత్తగా చేసుకోవడం, అలాగే అమ్మవారి కృప కూడా అలాగే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రతిసారి ఏ ఒక్క సందర్భం వచ్చినా ప్రతి సందర్భానికిను పలానా పూజ చేసుకోవాలని కానీ ప్రతిదీ కూడా చెప్తారు. అలాగే గుడి కూడాను చాలా వరకు ఇదివరకు కన్నా ఇప్పటికి చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి భక్తులు కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అది మనకి ఎంతో ఆనందంగా కూడా ఉంది. అలాగే ఇంకా పోను ఇంకా చాలా అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆవిడ కృపా కటాక్షాలకి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే చాలా విశేషమైనటువంటిది ఎందుచేతనంటే ఇక్కడ నేను ఇక 16 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో సేవ చేయడం జరుగుతుంది అమ్మవారి దయతో. అలాగే ప్రతి ఒక్కసారి కూడా ఏదో ఒక సందర్భం వచ్చినప్పటికీ కూడా ఒక వినాయక చవితినే కాదు, అశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు ఎంతో విశేషంగా జరగడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే నేను ప్రతిసారి కూడా గుప్త నవరాత్రులు చేసుకోవడం ఆనవాయితీగా చేసుకుంటూనే ఉంటున్నా. అయితే ఈ సంవత్సరం నా యొక్క అదృష్టమో లేదంటే గ్రామ ప్రజల యొక్క అదృష్టమో వచ్చినటువంటి భక్తుల యొక్క అదృష్టమో తెలియదు కానీ వెల్లూరు రామనాథపురం నుంచి అక్కడ ఉన్నటువంటి స్వయంభూ శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా ఈ ఉత్సవమూర్తి మనకి ఒక భక్తుడు పంపించడం జరిగింది. చాలా విశేషంగా నేను చాలా సంతృప్తి చెందుతున్నాను. అంతేకాకుండా గత 9 రోజుల నుంచి కూడా ఎంతో విశేషంగా గుప్త నవరాత్రులు ఉదయం నుంచి కూడా రాత్రి కాలం వరకు కూడా యథావిధిగా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం నేను ఒక్కడనే కాదు, అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క దేవాలయం నిరంతరం జరుగుతుంది. ఒక సంకటహర చతుర్దశినే కాదు, భక్తుడికి ఏ విధంగా చేసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో వారి కష్టాలన్నీ కూడా నెరవేరాలని చెప్పని తీరి అమ్మవారి అనుగ్రహంతో వారికి మంచి జరగాలని ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధలతో నిరంతరం జరుగుతుంది. ఇక్కడే కాదు, ఈ యొక్క దేవాలయానికి ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా అమ్మవారి అనుగ్రహం కోసం వస్తూ ఉన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ దేవాలయ విశిష్టత సాధారణంగా అందరూ కూడా పోచమ్మదేవి అంటే గ్రామదేవత అని ఆరాధించుకుంటూ ఉంటాం. అయినా గ్రామదేవత అయినప్పటికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రీచక్ర యంత్ర జరిగింది సుమారు 16 సంవత్సరాల క్రితం. ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైంది. అటువంటి దేవాలయాన్ని భక్తుల యొక్క సహాయ సహకారాలతో మొన్నటి వరకు కూడా ఈ యొక్క దేవాలయంలో ధ్వజస్తంభం లేకపోయినప్పటికీ కూడా అమ్మవారికి అనుగ్రహంతో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం కార్తీక మాసం కావచ్చు, శివరాత్రి కావచ్చు, ధనుర్మాసం, ఎటువంటి ఏ కార్యం వచ్చినప్పటికీ కూడా కార్యక్రమం అయినా సరే ఈ దేవాలయంలో భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా ఈ యొక్క దేవాలయంలో ఒక 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒక ముడుపు కట్టినట్టయితే వారికి అతి శీఘ్రమే విద్యా, ఉద్యోగం లేదా సంతానం అయినా సరే అతి శీఘ్రముగానే వారందరికీ కూడా సంప్రాప్తిస్తాయని చెప్పిన భక్తులు వారి విశ్వాసంతో ఈ యొక్క దేవాలయానికి వచ్చి చేస్తూ ఉన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి అనుగ్రహం ఉండాలని చెప్పి ఎల్లవేళలా కూడా ఆకాంక్షిస్తూ ఈ రోజు దేవీ నవరాత్రుల్లో లాగానే ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారికి నవరాత్రులు చేయడం జరుగుతోంది. వీరందరికీ కూడా శుభమైనటువంటి ఫలితం కలగాలి. ఇలాగే ఇక నుంచి కూడా ప్రతి భక్తుడు కూడా ఏ కష్టం ఉన్నా సరే ఒక్కసారి ఈ గ్రామదేవత ఆలయమైనటువంటి పోచమ్మదేవి వరాహిదేవి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే వారి కష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అందరికీ కూడా శుభం కలుగుగాక. శ్రీమాత్రే నమః. ఇక్కడ ఇల్లు కొన్నప్పటి నుంచి టెంపుల్ ఉంది. అప్పుడు చిన్నగా ఉండేది, కొంచెంగా బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు ప్రతిసారి ప్రతి మంత్లో ఏవో ఒక పూజలు అని చెప్పేసి పార్దు గారు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వారాహి నవరాత్రులని 9 days విగ్రహం పెట్టి అమ్మవారిది చేశారు. చాలా బాగా చేశారు కుంకుమ పూజలు.
నేనైతే 9 days రాలేదు కానీ లాస్ట్ 3 days వచ్చాను. బాగా జరిగినాయి పూజలు. నెక్స్ట్ మంత్ ఏమో ఈ వరలక్ష్మి వ్రతము ఇవన్నీ ఉంటాయి కదా శ్రావణ మాసం, అప్పుడు కూడా పూజలు చాలా బాగా చేస్తారు. తర్వాత వినాయకుడిని పెడతారు. ప్రతి మంత్ సంకటహర చతుర్థి రోజు హోమం చేస్తారు సాయంత్రం పూట, అది కూడా చాలా బాగా చేస్తారు. మళ్ళీ మహాశివరాత్రి రోజు నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు సాయంత్రం పూట, అది కూడా చాలా బాగా చేస్తారు. ప్రతి పూజని ఇదనే కాదు, ప్రతి పూజని బాగా చేస్తారు. ధనుర్మాసం కూడా చాలా తిరుపతి మొత్తం పట్టణం అంతా జరుగుతుంది. కార్తీక మాసం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నెల మొత్తం ఇంకా పండగలాగే ఉంటుంది ప్రతి ఒక్కరికి. కార్తీక మాసమే కాకుండా ధనుర్మాసం కూడా ఈ గుడి యొక్క పూజారి గారు అర్చకులు ఎవరైతే ఉన్నారో పార్థసారథి గారు మాకు చాలా సహకరించడంతో ధనుర్మాసం కూడా ఒక 4 సంవత్సరాల నుంచి విశేషంగా జరుపుకుంటున్నాము. ఈ ధనుర్మాసం మొత్తము ఇక్కడ తిరుప్పావై జరుపుకోవడము, విశేషంగా స్వామిని కొలుచుకోవడము, మాకు ఇక్కడ పూజలు జరుపుకోవడం కానీ ఆధ్యాత్మికంగా ఎటువంటి భక్తి కార్యక్రమాలు కావాలన్నా కూడా మా అర్చకులైనటువంటి పార్థసారథి గారు మాకు చాలా సహకరిస్తూ ఉంటారు. వారి ప్రోత్సాహంతో మేము పలు రకాలైనటువంటి ఈ పూజలు విశేషంగా జరుపుకుంటున్నాం. శ్రీమాత మనం ఒక్కడమే పూజ చేసుకుంటాం కాదు కదా, 10 మంది రావాలని మనం చెప్పాలి. మేడం మనం సిగ్గుపడతాం ఏంటి? సుమగారా మన దేవాలయం గురించి చెప్పుకోవాలమ్మా. అమ్మ వైభవాన్ని ఎంత చెప్పినా తప్పే. ఏదో ఒక 2 నిమిషాలు. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మవారి కృప మా మీద ఉందని మేమందరం నమ్ముతున్నాము. ప్రతి మంగళవారము శుక్రవారము ఇక్కడ లలితా పారాయణం జరుగుతుంది. సోమవారం శివుడికి అభిషేకం జరుగుతుంది. ప్రతి మాసంలో విశేషంగా పూజలు జరపబడతాయి. మాకందరికీ మంచి జరుగుతుందని మేము నమ్మి ప్రతి ఒక్కరము ఇక్కడికి వస్తున్నాము. అమ్మ మీద చాలా విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతో కొలుచుకుంటున్నాము అమ్మవారిని. ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకున్నాము. అది ఈ మాసం యొక్క విశేషంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్క మాసంలో ఈ విశేషంగా జరుపుకుంటున్నాము. ఈ రాబోయే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాము. తర్వాత వచ్చే భాద్రపద మాసంలో వినాయకుడి యొక్క నవరాత్రులు జరుపుకుంటాము. తర్వాత ఆశ్వీజ మాసంలో వరుసగా దసరా నవరాత్రులు విశేషంగా జరుపుకుంటామని చెప్పుకోవాలి. తర్వాత వచ్చే కార్తీక మాసంలో శివుడికి కేశవుడికి ఇద్దరికి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.